హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత రాజ్యాంగం ఏర్పాటు ఎలా జరిగింది, అసలు భారత రాజ్యాంగ నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర ఏంటి, భారత రాజ్యాంగ నిర్మాణానికి ప్రభావితం చేసిన అంశాలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న మనకు అందుబాటులో ఉన్న భారత రాజ్యాంగం ఏర్పడడానికి పూర్వం అది ఏర్పడడానికి కారణమైన దశలు అనేవి తెలుసుకుందాం. అసలు మొదట రాజ్యాంగం అంటే ఏంటి అంటే, అభివృద్ధి చెందుతున్న ప్రతి ప్రజాస్వామ్య దేశం తనకు తానుగా విధించుకున్న కొన్ని నియమాల సమాహారం రాజ్యాంగం అనుకోవచ్చు. రాజ్యం యొక్క పరిపాలన క్రమబద్ధంగా నిర్వహించడానికి, అదేవిధంగా ఆ విధంగా నిర్వహించబడడానికి ఏర్పరచుకోవాల్సిన సంస్థలు, అధికారాలు, అదేవిధంగా ఆ అధికారాలని పరిమితంగా వినియోగించుకోవడానికి పరిమితులు, వీటి అన్నింటినీ రాజ్యాంగంలో విపులంగా వివరించబడి ఉన్నాయి. అసలు భారత రాజ్యాంగం యొక్క ఎగ్జిస్టెన్సీ అంటే ఏర్పాటు గురించి మనం మాట్లాడుకుంటే, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు రాక నుంచి స్వాతంత్రం వచ్చినంత వరకు జరిగిన అనేక పరమైన రాజకీయ మార్పులు భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేశాయి. బ్రిటిష్ పాలనా వ్యవస్థ గురించి తెలుసుకోకుండా భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవడం అనేది కష్టం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిందే బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థ. అసలు భారత రాజ్యాంగాన్ని వర్ణించే ముందు అసలు రాజ్యాంగం అనే దాని ప్రస్తావన చూసుకున్నట్లయితే, గ్రీకు తత్వవేత్తలైన ప్లాటో, అరిస్టాటిల్ వంటి వాళ్ళు ఏం చెప్పారో చూస్తే, ప్లాటో ఏమన్నారంటే, తన శ్రేయోరాజ్య విధానం అంటే ఒక ఐడియల్ రాజ్యం గురించి ఎలా ఉండాలి అని మాట్లాడుకునేటప్పుడు ప్లేటో, అరిస్టాటిల్ గురు శిష్యులు. ప్లాటో ఏం చెప్పారంటే, తత్వవేత్తలు పాలకులైనా కావాలి, లేదా పాలకులందరూ తత్వవేత్తలుగానైనా మారాలి అని చెప్పారు. కానీ అతని శిష్యుడైన అరిస్టాటిల్ మాత్రం ఇంకొంచెం ముందుగా ఆలోచించి, తత్వవేత్త పాలకుడు అయినంత మాత్రాన లాభం లేదు, ఎందుకంటే తదుపరి వచ్చే పాలకుడు తత్వవేత్త కాకపోవచ్చు. కనుక ఏం చేయాలంటే, ఎవరు పాలకుడిగా వచ్చేది ఎవరైనప్పటికీ అతను అనుసరించే నియమావళి అనేది ఒక తత్వవేత్త రూపొందిస్తే సరిపోతుంది. అంటే చట్టానికి లోబడి పరిపాలన అనేది ఉండాలి, వ్యక్తిగత పరిపాలన కాకుండా చట్టానికి లోబడిన పరిపాలన అనేది శ్రేయోరాజ్యానికి మూలం అని అరిస్టాటిల్ చెప్పాడు. అదేవిధంగా ఫ్రెంచ్ భాషా పదమైన కాన్స్టిట్యూషియో అనే పదం నుంచే మనకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. ఈ రాజ్యాంగం నిర్మాణాన్ని మనం పరిశీలించుకుంటే, ఇప్పుడే చెప్పినట్లు బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలన వ్యవస్థలో అంతర్భాగం అయ్యారు. ఎందుకంటే ప్రస్తుతం కూడా ఎన్నో అవశేష చట్టాలు అయినప్పటికీ ఇంకేమన్నా చట్టాలన్నీ బ్రిటిష్ కాలంలో ఉన్నవి. ఇప్పుడు మనం ఉపయోగించే ఈ సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్ అంతెందుకు, లాక్డౌన్ నేపథ్యంలో, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎపిడమిక్ కంట్రోల్ యాక్ట్ అని తెచ్చారు. అది కూడా 19th సెంచరీ, 19th సెంచరీలో 1850 సంథింగ్ ఆ ఏరియాలో వచ్చింది. అంటే ఇవన్నీ కూడా బ్రిటిష్ చట్టాలే. వీటి తాలూకు ఇంపాక్ట్ నేటి సమాజంపై కూడా ఉంది. అయితే రాజ్యాంగంపై దాని ప్రభావం ఏంటి, అసలు రాజ్యాంగం యొక్క పూర్వపర చరిత్ర ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే, బీసీ రావత్ అనే ఒక రాజ్యాంగ నిపుణుడు రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా వర్గీకరించారు. అవి 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుండి చూసుకున్నట్లయితే, ఆ తర్వాత వచ్చిన 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ స్టార్టింగ్ ముందు వరకు ఒక దశ, ఫస్ట్ దశగా అనుకుంటే, 1773 నుంచి సిపాయిల తిరుగుబాటు 1857 వరకు రెండవ దశగాను, 1858 నుంచి 1909 మింటో మార్లే సంస్కరణల వరకు ఒక దశగాను, అక్కడి నుంచి మింటో మార్లే సంస్కరణల దగ్గర నుంచి భారత ప్రభుత్వ చట్టం 1935 వరకు, అదేవిధంగా ఆ 1935 చట్టం నుంచి 1947 భారత స్వాతంత్ర చట్టం వరకు ఐదో దశగా, 1947 నుంచి 1950 వరకు ఒక దశగా వర్గీకరించారు. అయితే డిడి బసు అనే రాజ్యాంగవేత్త ఈ పిసి రావత్ చెప్పిన 6 దశల్లో మొదటి 2 దశల్ని పరిగణించలేదు. ఆయన ప్రకారం 1858
సిపాయిల తిరుగుబాటు తర్వాత విక్టోరియా రాణి ప్రకటన 1858లో జరిగింది కదా, అప్పటి నుంచే భారత రాజ్యాంగ చరిత్రని అధ్యయనం చేసిన వ్యక్తి డిడి బసు. అయితే ఏదేమైనప్పటికీ మనం పూర్తిగా ఈ ఆర్డర్ తెలియాలంటే 1600 సంవత్సరం నుంచి జరిగిన పరిణామ క్రమాలని మనం ఒకదాని తర్వాత ఒకటి చర్చించుకుంటూ రావాలి. అయితే అంతకంటే ముందే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు రాజ్యాంగాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే, రాజ్యాంగాన్ని దాని ఆవిర్భావం బట్టి కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చు. అదేవిధంగా రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని బట్టి కూడా కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చు. రాజ్యాంగం యొక్క ఆవిర్భావం గురించి చూసుకున్నట్లయితే రాజ్యాంగాన్ని పరిమాణాత్మక రాజ్యాంగం అంటే, ఇప్పుడు బ్రిటన్ రాజ్యాంగం తీసుకున్నట్లయితే ఒక్కసారిగా అకస్మాత్తుగా ఏర్పడిన రాజ్యాంగం కాదు. అది దశల వారీగా అనేక స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఒక క్రమానుగత పద్ధతిలో అభివృద్ధి చెందబడిన రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. బ్రిటన్ రాజ్యాంగం మొత్తం మన భారత రాజ్యాంగాల పూర్తిగా రాజ్యాంగ వ్యవస్థలన్నింటి గురించి రాసిపెట్టి ఉండదు. బ్రిటన్ అనేది ఎప్పటికప్పుడు దాని రాజ్యాంగం పరిమాణాత్మకంగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా విప్లవ మూలక రాజ్యాంగం అంటే అమెరికా, ఫ్రెంచ్, రష్యా లాంటి విప్లవ మూలకంగా స్వతంత్రం సాధించుకున్న విప్లవ రాజ్యాలన్నీ ఏర్పాటు చేసుకున్న వాటి రాజ్యాంగాలు. ఆ తర్వాత ఆమోదిత రాజ్యాంగం అంటే మన భారత రాజ్యాంగం అనేది ఆమోదిత రాజ్యాంగం. ఎందుకంటే 1946లో ఏర్పడ్డ రాజ్యాంగ పరిషత్తులో చర్చలు జరపబడిన తరువాత ఆమోదయోగ్యంగా మెజారిటీ పీపుల్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ అయింది కాబట్టి మనది ఆమోదిత రాజ్యాంగం. అదేవిధంగా ప్రసాదిత రాజ్యాంగం అంటే ముందుగా పరిపాలించిన వలస పాలకులు వదిలేసి అంటే స్వతంత్రాన్ని ఇచ్చి విడిచి వెళ్ళేటప్పుడు వాళ్ళే ఇన్నాళ్ళు పరిపాలించినందుకు గాను వాళ్ళే ఆ ప్రదేశాలకు రాజ్యాంగాన్ని ప్రసాదించి వెళ్తుంటారు. ఎగ్జాంపుల్కి డెన్మార్క్, న్యూజిలాండ్ ప్రసాదిత రాజ్యాంగాలు. వాటిని ముందు పరిపాలించిన వలస పాలకులు వాటికి రాజ్యాంగాన్ని ప్రసాదించారనమాట. అదేవిధంగా సమ్మేళన రాజ్యాంగం అంటే యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు అనేవి ఒక యూనియన్గా ఏర్పడిన తర్వాత వాటి రాజ్యాంగాలన్నీ కలిపి సమ్మేళన రాజ్యాంగం అంటారు. ఆ విధంగా రూపొందించబడ్డాయి. అదేవిధంగా లక్షణాలు లేదా వాటి యొక్క స్వభావం ఆధారంగా వాటి వర్గీకరణ చూసుకున్నట్లయితే లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం, అదేవిధంగా దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం, దృఢాదృఢ సమ్మిళిత రాజ్యాంగం అంటే ఈ 2 లక్షణాలు ఉండే రాజ్యాంగం. ఈ విధంగా 5 రకాలుగా క్లాసిఫై చేసుకుంటే లిఖిత రాజ్యాంగం అంటే రాయబడ్డది. అమెరికా రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం, అతి చిన్న రాజ్యాంగం. అదేవిధంగా భారతదేశ రాజ్యాంగం అతిపెద్ద ప్రజాస్వామ్య లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అంటే ఇందాక చెప్పుకున్న బ్రిటన్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం. అదేవిధంగా దృఢ అదృఢ రాజ్యాంగాలంటే ఒక రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని సవరణ చేయాలంటే ఉండే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటాయి. అంటే సాధారణ మెజారిటీతో చట్టసభలు మార్పు చేయగలిగే విధంగా ఉంటే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటారు. అలా కాకుండా స్పెషల్ మెజారిటీతో అంటే 2/3 వంతు మెజారిటీతో 2 సభలు ఆమోదింపబడి, అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా 2/3 వంతుతో ఆమోదించబడి, అంటే ఆమోదించడం అనేది కష్టతరంగా ఉండే విధంగా నిబంధనలు ఉండే రాజ్యాంగం దృఢ రాజ్యాంగం. అమెరికాది దృఢ రాజ్యాంగం. అదే భారత్ విషయానికి వచ్చేసరికి కొన్ని విషయాల్లో అదృఢ రాజ్యాంగం, కొన్ని విషయాల్లో దృఢ రాజ్యాంగం. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం, రాజ్యాంగం యొక్క మూలాలు కలిగిన అంశాలన్నీ దృఢ రాజ్యాంగ పరిధిలోకి తీసుకొచ్చాం. సాధారణ పరిపాలన అంశాలు లాంటివి అదృఢ రాజ్యాంగంలోకి తీసుకొచ్చాం. మన భారత రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మిళితం. ఇది రాజ్యాంగం యొక్క క్లాసిఫికేషన్. రాజ్యాంగ క్లాసిఫికేషన్ పక్కన పెడితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది రాజ్యాంగ చరిత్ర పరిణామ క్రమం. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు ఈరోజు వీడియోలో ఆల్రెడీ బీసీ రావత్ ప్రకారం 6 దశలు అని చెప్పుకున్నాం. అందులో 1600 నుంచి 1773 వరకు ఒకటి, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ దగ్గర నుంచి 1858 అంటే సిపాయిలు తిరుగుబాటు తర్వాత రాణి యొక్క ప్రకటన వచ్చే వరకు 2 దశలుగా చెప్పుకున్నాం. ఈ 2 దశలు మొదట మనం మాట్లాడుకుందాం. అంటే ఏ 2 దశలు అయితే డిడి బసు లెక్క పెట్టలేదో, బీసీ రావత్ చెప్పి ఉన్నారో ఆ 2 దశలు ఈ వీడియోలో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో 1858 నుంచి ఆ తదుపరి ఉన్న అంటే బీసీ రావత్ వర్గీకరణ ప్రకారం 3, 4, 5, 6 దశల రాజ్యాంగ చరిత్ర నెక్స్ట్ వీడియో చూద్దాం.
ఇప్పుడు ఫస్ట్ మొదటి దశను కానీ గమనించినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1600 సంవత్సరంలో ఎలిజబెత్ రాణి ద్వారా ఒక చార్టర్ చట్టం ద్వారా భారత్లో వ్యాపారం చేయడానికి అనుమతి తీసుకొని వచ్చింది. చార్టర్ అంటే ఒక ఒప్పందం అని అర్థం. అయితే అలా వచ్చిన ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొదట సూరత్లో వ్యాపారాన్ని 1608-12 ఏరియాలో వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 1639 ఆ ప్రాంతంలో కోటను కట్టడం కూడా ప్రారంభించారు. మద్రాసు మరియు కలకత్తా, చెన్నై అంటే మద్రాసు, కలకత్తా, ముంబై ఇటువంటి ప్రధాన ఓడరేవులు వర్తక ప్రాంతాలుగా అభివృద్ధి చెందడం ప్రారంభించారు. వీళ్ళు వ్యాపారంలో భాగంగా వీళ్ళు వ్యాపార చలామణికి వీరు సొంతగా కరెన్సీ ముద్రించుకోవడానికి కూడా అప్పటికి రాజరిక పాలనలో ఉన్న పాలకుల దగ్గర నుంచి పర్మిషన్లు కూడా పొంది ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు క్రమేపీ బలపడడం వ్యాపారంలో, వీళ్ళు సొంతగా వ్యాపారానికి నాణ్యాలు ముద్రించడం, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఫ్యాక్టరీలు అంటే కర్మాగారాలు ఫ్యాక్టరీలకు బదులుగా అక్కడ కోటలు కట్టడం ఇలాంటి కార్యకలాపాలన్నీ కొనసాగిస్తూ వచ్చారు. అటువంటి పరిణామ క్రమంలో అది జరుగుతున్నప్పుడు మనకి 1687 ఆ టైంలో ఒక మున్సిపాలిటీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు మద్రాస్ ఏరియాలో. 1687లో మొట్టమొదటిసారిగా మద్రాస్ మున్సిపాలిటీ అనేది ఏర్పడింది. ఆ తర్వాత 1725 ఆ ప్రాంతంలో 1726 ముంబై, కలకత్తా మున్సిపాలిటీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే మొట్టమొదటి మున్సిపాలిటీ అయితే మద్రాస్. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ముఖ్యమైనది ఏంటి అంటే 1757 ప్లాసీ యుద్ధం. అంటే ఇంతవరకు 1687లో మున్సిపాలిటీ పెట్టినా 1725లో ఇంకా ముంబై, కలకత్తాలకు విస్తరించినప్పటికీ వాళ్ళకి భారతదేశంలో రాజరిక అంటే భూభాగం మీద పూర్తి హక్కు అనేది వాళ్ళకి చెందలేదు. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు ఆ యుద్ధ విజేత రాబర్ట్ క్లైవ్. ఆ యుద్ధంతోనే బ్రిటిష్ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బ్రిటిష్ వాళ్ళతో పాటుగా భారతదేశంకి వచ్చిన అంటే ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు వచ్చిన ఇతర విదేశీ పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, ఇతర వలస వ్యాపారస్తుల్లో వీళ్ళకు ఉన్న ప్రత్యేకతను కానీ వీళ్ళకు ఉన్న సామర్థ్యాన్ని కానీ చాటి చెప్పింది. అందుకే రాబర్ట్ క్లైవ్ని భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడిగా పేర్కొంటారు. అంటే నిజమైన బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్గా పేర్కొంటారు. ఎందుకంటే 1757 ప్లాసీ యుద్ధం కానీ ఆ తర్వాత 1764 బక్సార్ యుద్ధంలో కానీ బ్రిటిష్ వారు నమోదు చేసిన విజయాలు అనేవి తమ ఆధిపత్యానికి అదేవిధంగా ఆ భారతదేశంపై తమ అధికారానికి నాంది వేశాయి. అదే కాకుండా మన బెంగాల్, బీహారు, ఒరిస్సా ఈ నార్త్ ఈస్ట్ వైపు ఉన్న ఈ ప్రాంతం ఈ బెంగాల్ సామ్రాజ్యంలో దివానీ హక్కులు అంటే పన్నులు వసూలు చేసే అధికారాన్ని వీళ్ళు 1765 అహ్మదాబాద్ ఒప్పందం ద్వారా ఈ దివానీ హక్కులు కూడా పొందడం జరిగింది బక్సార్ యుద్ధం అనంతరం. ఈ హక్కులు పొందినప్పటి నుంచి వీళ్ళకి అంటే ఆర్థికంగా అంటే భారతదేశంలో ఉన్న ఒక భూభాగం నుండి వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవ్వడం కూడా ప్రారంభమైంది. అప్పటి నుంచి వీళ్ళ అధికారం అనేది విస్తరిస్తూ వచ్చారు. అదేవిధంగా 1772లో మొట్టమొదటిసారిగా వారన్ హేస్టింగ్ అనే వ్యక్తి కలెక్టర్ వ్యవస్థను ప్రారంభించారు. ఈయనే వారన్ హేస్టింగే మనకి మొదటి బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశారు. అయితే 1600 నుంచి ఈ 1772 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక సాధారణ కంపెనీ అంటే బ్రిటిష్ ఎలిజబెత్ రాణి దగ్గర నుండి ఒక చార్టర్ అంటే ఒక ఒప్పంద మూలాన వచ్చి ఇక్కడ అంచెలంచెలుగా అభివృద్ధి చెంది భారతదేశంలో పన్నులు వసూలు చేసే స్థితి దాకా వచ్చారు. ఆ క్రమంలో ఈ మొదటి దశ 1773 వరకు ఈ పరిణామ క్రమాన్ని మొదటి దశగా అనుకున్నారు. 1773 నుంచి 1858 వరకు అంటే సిపాయిల తిరుగుబాటు తర్వాత రాణి ప్రకటన వరకు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి ఒక రెండవ దశగా పేర్కొన్నారు.
ఎందుకు ఈ దశకు ఉన్న ఇంపార్టెంట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. అసలు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం అని ఆల్రెడీ ఇదివరకు చదివిన వాళ్ళు తెలిసే ఉంటుంది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది అసలు ఎలా వచ్చింది అంటే 1600లో చార్టర్ ద్వారా మనకి పర్మిషన్ ఇచ్చినప్పటికీ 1773 వరకు ఎటువంటి చట్టాలు చేయలేదు. కానీ 1773లో సడన్గా చార్టర్ చట్టాలు అనేవి అంటే చార్టర్ చట్టాలు అని ఎందుకంటే ఒక చార్టర్ ద్వారా ప్రవేశించబడిన ఒక విదేశీ కంపెనీకి ఆ కంపెనీ నియంత్రణకు ఏ విదేశీ కంపెనీ అంటే ఏ దేశం దగ్గర నుంచి పర్మిషన్ పొంది ఇక్కడికి వచ్చిందో ఆ మాతృదేశం అంటే ఇప్పుడు బ్రిటన్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి మాతృదేశం. ఈ బ్రిటనే ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి అమలుపరిచిన చట్టాలు లేదా తయారు చేసిన చట్టాలు కాబట్టి రెగ్యులేటింగ్ యాక్ట్స్ అంటాం. వీటిని చార్టర్ చట్టాలు ఎందుకంటామంటే ఈ కంపెనీ అనేది ఒక చార్టర్ ప్రకారం వచ్చింది కాబట్టి ఇండియాకి చార్టర్ చట్టాలు అంటాం. అసలు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్స్ లేదా చార్టర్ చట్టాలు అనేవి చేయడానికి బ్రిటన్ ప్రభుత్వానికి సడన్గా ఆవశ్యకత ఏమొచ్చింది అంటే లార్డ్ బుర్గోయిన్ అనే వ్యక్తి అంటే అప్పటి పార్లమెంటరీ మినిస్టర్ అక్కడ బ్రిటన్లో, అతని నేతృత్వంలో ఉన్న ఒక రహస్య కమిటీ నివేదిక ఆధారంగా అప్పటి బ్రిటన్ ప్రధాని ఆయన పేరు లార్డ్ నార్త్, ఈయన ఈ చట్టాన్ని రూపకల్పన చేశారు. ఎందుకంటే 1600 నుంచి 1773 వరకు జరిగిన ఈ పరిణామ క్రమంలో కంపెనీ అనేక ఉద్యోగస్వామ్య వ్యవస్థని తన కార్యకలాపాల విస్తరణ అనేక దశల వారీగా చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ క్రమంలో ఈ దివానీ హక్కులు పొందడం కానీ వేరే రాజ్యాల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడం వీటన్నింటిలో అదేవిధంగా ఇక్కడ స్థానిక అంటే భారత ప్రజల దగ్గర నుంచి లంచాలు వసూలు చేయడం అంటే మాతృదేశ ప్రభుత్వానికి తెలియకుండా అక్రమ ధనార్జన అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేస్తున్నారు అని ఈ లార్డ్ బుర్గోయిన్ యొక్క రహస్య పార్లమెంటరీ కమిటీ బ్రిటన్ ప్రభుత్వానికి నివేదించింది. దాన్ని గమనించిన బ్రిటన్ ప్రభుత్వం ఈ ధోరణిని రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చట్టమే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్. దీని ద్వారా బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చారు. అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్సీలు కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి బెంగాల్తో పాటు ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీలు కూడా ఉన్నాయి. వీటి యొక్క పాలకులను కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ అధీనంలోకి తీసుకొచ్చారు. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసింది ఎవరంటే వారన్ హేస్టింగ్స్. అదేవిధంగా ఈ వారన్ హేస్టింగ్స్ టైంలో ఈయన కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టడమే కాదు, ఈయన టైంలోనే భారతదేశంలో కలకత్తాలో ఫోర్ట్ విలియం కోర్టులో 1774లో సుప్రీంకోర్టు ఏర్పాటు కూడా జరిగింది. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టుకి 1774లో ఏర్పడ్డ సుప్రీంకోర్టుకి తేడా ఉంది. ఏంటి అంటే 1774లో ఏర్పడ్డ సుప్రీంకోర్టు అనేది అంతిమ న్యాయస్థానం కాదు. నేడు భారతదేశంలో ఏ కేసు అయినా అంతిమ న్యాయస్థానం చివరికి మన భారతదేశంలో హై అండ్ కోర్టు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అంట. కానీ నాటి సమాజంలో 1774 నాటిలో ఏర్పడిన ఈ సుప్రీంకోర్టు అనేది బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచారు. ఇక్కడ ఏమైనా న్యాయం దొరకలేదు అనుకుంటే వాళ్ళు లండన్లో ఉన్న ప్రీవీ కౌన్సిల్ అని ఉండేది. అంటే ఈ సుప్రీంకోర్టుకు మించి హెడ్ అనమాట. అంటే సుప్రీంకోర్టు అప్పటికే అత్యున్నత న్యాయస్థానం కాదు, సుప్రీంకోర్టు అంతే. దీనికి అత్యున్నతంగా ప్రీవీ కౌన్సిల్ ఉండేది. అదేవిధంగా ఈ చట్టంలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటంటే దీన్ని మొదట భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు. ఎందుకంటే ఇప్పుడు భారత రాజ్యాంగం అనే పరిణామ క్రమంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టం ఏది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కాబట్టి దీనికి ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా 1781లో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్కి ఎక్స్టెన్షన్ యాక్ట్ చేశారు. అంటే 1781 విస్తరణ చట్టం అంట. దాని ద్వారా భారతదేశంలో ఉన్న కొన్ని భూభాగాల్ని బ్రిటన్ పాలిత భూభాగాలుగా గుర్తించడం జరిగింది. అధికారికంగా బ్రిటన్ పార్లమెంట్లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా వాటిని ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత 1784లో పిట్ ఇండియా యాక్ట్ వచ్చింది. ఇది చాలా అంటే గుర్తింపు ఉన్న చట్టం. ఏ విధంగా అంటే ద్వంద్వ పాలన అంటే భారతదేశంలో మొదటిసారిగా ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం పిట్ ఇండియా యాక్ట్.
అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఎందుకు వచ్చిందో చెప్పాం, కానీ అది అనుకున్న రీతిలో రెగ్యులేటింగ్ చేయలేదు. విస్తరణ చట్టం అనేది కేవలం తమ భూభాగాలను గుర్తించడానికి చేశారు. ఆ తర్వాత 1784లో విలియం పిట్ జూనియర్, అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం పిట్ జూనియర్, ఈయన పేరు మీదకే పిట్ ఇండియా యాక్ట్ అని వచ్చింది. దీన్ని రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ ఇండియాలో పరిపాలనా వ్యవస్థని క్లీన్గా, అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక సువివరంగా తయారు చేద్దాం అనే ఉద్దేశంతో పిట్ ఇండియా యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ద్వారా భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. ద్వంద్వ పాలన అంటే ఏంటి అంటే పరిపాలన మరియు వాణిజ్య అంశాలను విడగొట్టారు. ఎలా అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా పరిపాలనా శాఖల్ని విభజించారు. అంటే కంపెనీ వ్యవహారాల నిర్వహణకి ఈ రెండు వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఇందులో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది కంపెనీ యొక్క సాధారణ పరిపాలన వ్యవహారాలు చూసుకుంటే, కోర్ట్ ఆఫ్ డైరెక్టరేట్స్ అనేది కంపెనీ యొక్క వాణిజ్య మరియు వ్యాపారపరమైన విషయాలన్నీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది పర్యవేక్షిస్తుంది. అయితే ఈ చట్టం బాగానే అమలైంది. తర్వాత ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి కంపెనీ చట్టాలని పునర్విమర్శ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలో 1793లో మళ్ళీ మనకి ఇంకో కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య హక్కులు పునరుద్ధరించుకునే భాగంలో దీన్ని తీసుకొచ్చారు. 1793 చార్టర్ చట్టం అంటారు. దీనిలో ఏంటంటే ఇదివరకే మనం చెప్పుకున్నాం 1687 మరియు 1725లో మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. 87లో మద్రాసు, అదేవిధంగా ముంబై, కలకత్తా 1725లో మున్సిపాలిటీలుగా ఏర్పరిచారు. వాటికి చట్టబద్ధత అనేది 1793లో కల్పించారు. అదేవిధంగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ మీద విటో ఇచ్చే అధికారాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు మనకి ఇందాక 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పుకున్నాం. అక్కడ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారని, అదేవిధంగా మద్రాస్ మరియు బొంబై ప్రెసిడెన్సీలు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ అధీనంలోకి వస్తాయని చెప్పుకున్నాం. అక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చాను. అది ఏంటంటే అక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్కి సలహా ఇవ్వడానికి 4 సభ్యుల కౌన్సిల్ ఒకటి ఉండేది. అంటే ఈ సభ్యులు మెజారిటీ నిర్ణయమే గవర్నర్ జనరల్ పాటించాల్సి వచ్చేది. అయితే 1793లో ఈ కౌన్సిల్ ఇచ్చిన సలహాల్ని బెంగాల్ గవర్నర్ జనరల్ అనే వ్యక్తి విటో చేసే అధికారాన్ని కల్పించారు. అంటే ఈ 20 సంవత్సరాలకి ఈ చట్టం యొక్క పనితీరు మరియు లోపాలని రివిజన్ చేస్తుంటారు. ఆ విధంగా 1793లో జరిపిన మార్పు ఏంటంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క తీర్మానాలపై విటో అధికారాన్ని కలిగి ఉంటాడు. ఇది ఏ రెగ్యులేటింగ్ యాక్ట్లో వచ్చిందంటే 1793 రెగ్యులేటింగ్ యాక్ట్లో వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన చట్టం 1813. అంటే 1793కి మళ్ళీ 20 యాడ్ చేసుకుంటే 1813 చార్టర్ యాక్ట్ లేదా రెగ్యులేటింగ్ యాక్ట్. దీని ప్రకారం భారతదేశంలో వ్యాపారానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్యాన్ని ఇచ్చారు. అంటే మోనోపోలీ ఎంజాయ్ చేసేది ఎప్పటి వరకు 1813 వరకు. కానీ 1813లో వచ్చిన ఈ చట్టం ఏం చేసిందంటే చైనా వ్యాపారం మరియు తేయాకు వ్యాపారం, అంటే చైనాతో వాణిజ్య వ్యాపారాలు, తేయాకుతో జరిపే వ్యాపారాలు, ఈ రెండు విషయంలో తప్ప మిగతా విషయంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి గల గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. అంటే ఈ రెండు విషయాల్లోనే ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్యాన్ని ఇచ్చారు. మిగతా వ్యాపార వాణిజ్య విషయాల్లో ఎవరైనా పార్టిసిపేట్ చేసుకునే హక్కును కల్పించారు. అదేవిధంగా క్రైస్తవ మిషనరీలని భారతదేశంలోకి ప్రచారంలోకి అనుమతించిన చట్టం కూడా 1813 చార్టర్ చట్టం. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు భూములు కొనుక్కునే వెసులుబాటు కల్పించింది 1813 చార్టర్ చట్టం. 1813 తర్వాత మళ్ళీ 20 years తర్వాత 1833 చార్టర్ చట్టం వచ్చింది. ఈ 1833 చట్టంలోకి వెళ్ళే ముందు 1813లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంగ్లీష్ విద్య ఏమంటారు దాన్ని, భారతదేశంలో ఉపయోగిత విద్యా విధానం దాని వ్యాప్తి కోసం ₹1,00,000 కేటాయించిన తొలి చట్టం కూడా 1813 చార్టర్ చట్టం. ఆ తర్వాత 1833 చార్టర్ చట్టంలో చూసుకున్నట్లయితే భారత గవర్నర్ జనరల్గా బెంగాల్ గవర్నర్ జనరల్ని మార్పు చేశారు. అంటే ఇదివరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తిని భారత గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా భారత గవర్నర్ జనరల్గా నియమించబడిన వ్యక్తి ఎవరంటే విలియం బెంటిక్.
అదేవిధంగా ఈ టైంలో లా కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. లా కమిషన్కి లార్డ్ మెకాలే అధ్యక్షతన లా కమిషన్ని ఏర్పాటు చేశారు. అయితే గవర్నర్ జనరల్కి శాఖాపరమైన సలహాలు ఇవ్వడానికి కౌన్సిల్ ఉండేది. ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్కి ఉండేది. అదేవిధంగా మన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఉండేది. దానిలో ఈ మెకాలే అనే వ్యక్తి ఒక సభ్యుడు అనమాట. ఈయన మన భారత్లో ఉన్న బానిస వ్యవస్థను రద్దు చేయడానికి, సివిల్ సర్వీసెస్ వ్యవస్థలో భారతీయులకు ప్రవేశం కల్పించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ 1833 చట్టంలో ప్రస్తావనలు ఉన్నప్పటికీ అవి అమల్లో అంటే కొన్ని ఇప్పుడు అడ్డంకుల ద్వారా కొంతమంది బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకించడం వల్ల, లేదా కొంతమంది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క వ్యతిరేకత వల్ల ఇవి అమలుకు యోగ్యం కాకుండా నిలిచిపోయాయి. తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత 1853 చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఇది చివరి చార్టర్ చట్టం. ఎందుకంటే ఈ చార్టర్ చట్టంలో నెక్స్ట్ 20 ఇయర్స్కి రివిజన్ చేస్తామని కూడా అనుకోలేదు. అదేవిధంగా అనుకోకుండా చార్టర్ చట్టాల యొక్క చరిత్ర కూడా 1853 చార్టర్ చట్టంతో ముగిసింది. అంటే మొట్టమొదటి చార్టర్ చట్టం 1773 అయితే చిట్ట చివరి చార్టర్ చట్టం 1853. అయితే 1853 చార్టర్ చట్టం కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇందులో లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని విభజించారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించే ఈ పార్లమెంటరీ విధానానికి నాంది పలికిన చట్టం 1853 భారత ప్రభుత్వ 1853 చార్టర్ చట్టం. అదేవిధంగా ఇందులో ఉన్న ఇతర ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే గవర్నర్ జనరల్కి విస్తృతమైన అధికారాలు కల్పించారు. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ నిర్మాణంపై లార్డ్ మెకాలే అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ చార్టర్ చట్టాల్లో ముఖ్యమైనవి ఏంటంటే ప్రస్తుత భారత రాజ్యాంగంలో ఎగ్జిస్ట్ అయి ఉన్నవి అంటే ద్వంద్వ పరిపాలన ఉంది, పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. ద్వంద్వ పాలన, ఈ ద్వంద్వ పాలనకి నాంది పలికిన చట్టం 1784 పిట్ ఇండియా యాక్ట్ అయితే, అదేవిధంగా పార్లమెంటరీ ప్రభుత్వానికి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించే పార్లమెంటరీ విధానానికి నాంది పలికిన చట్టం 1853 చార్టర్ చట్టం. ఇక్కడతో 2 దశలు పూర్తయ్యాయి. నెక్స్ట్ 3వ దశలోకి వెళ్తే అంటే బీసీ రావత్ రాజ్యాంగ చరిత్రను వర్ణించిన దశల్లో 3వ దశ 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. విక్టోరియా రాణి ప్రకటన నుంచి 1909 మింటో మార్లే సంస్కరణల వరకు మన 3వ దశగా వర్గీకరించారు. 1909 మింటో మార్లే సంస్కరణల నుంచి 1935 భారత ప్రభుత్వ చట్టం వరకు ఉన్న దశ 4వ దశ. 1935 నుంచి 47, ఆ తర్వాత 47 నుంచి 50 వరకు ఉన్న దశలు. ఇవి తదుపరి దశలు. ఇవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే 1858 రాణి ప్రకటనకు ఉన్న విశిష్టత ఏమిటి అంటే, ఇది వరకు కంపెనీ అనేది బ్రిటన్ రాణి అయిన ఎలిజబెత్ దగ్గర నుంచి ఒక చార్టర్ ప్రకారం వచ్చి దాని ఎగ్జిస్టెన్సీకి కారణం ఏంటి, వాట్ ఈస్ ద బేస్ అంటే ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎగ్జిస్టెన్సీకి, అస్తిత్వానికి మూలం ఏంటి అంటే మన బ్రిటన్ రాణితో చేసుకున్న చార్టర్ చట్టం. ఆ చార్టరే కాబట్టి దాన్ని బేస్ చేసుకుని బ్రిటిషర్స్ చేసిన చట్టాలని చార్టర్ చట్టం అన్నాం. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. కంపెనీ పాలనలో జరిగిన అవినీతులకు కానీ అరాచకాలకు కానీ పూర్తి స్థాయి వ్యతిరేకతను సిపాయిలు, భారతదేశ ప్రజలు వ్యక్తపరచడం వల్ల ఈ బ్రిటన్ ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ అయ్యి ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి నేరుగా బ్రిటన్ ప్రభుత్వమే పరిపాలించడం ప్రారంభించింది. అంటే బ్రిటిష్ రాజముకుట పరిపాలన అనేది 1858 నుంచి ప్రారంభమైంది. అప్పటి వరకు ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్గా మార్చారు. ఆ వైస్రాయ్ అనేవాడు బ్రిటిష్ రాజముకుటానికి ప్రతినిధిగా ఇక్కడ స్థానిక స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాలతో వైస్రాయ్ గాను, అదేవిధంగా బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో గవర్నర్ జనరల్ గాను వ్యవహరించేవాడు. అదేవిధంగా ఇక్కడ నుంచి అంటే బ్రిటన్లో భారత రాజ్య కార్యదర్శి అనే బ్రిటన్ పార్లమెంట్లో ఒక పదవి సృష్టించబడింది. ఈ భారత రాజ్య కార్యదర్శి అనే వ్యక్తి, అతనికి పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి 15 మంది సభ్యులతో ఒక కౌన్సిల్ ఉండేది.
ఆ కౌన్సిల్ చట్టాలు చేసేది. భారతదేశంలో పరిపాలనాపరమైన తదుపరి చట్టాలు అంటే కంపెనీ అంతమైన తర్వాత ఈ చట్టాలను కౌన్సిల్ చేసేది. అందుకే వాటిని కౌన్సిల్ చట్టాలు అంటారు. అంటే ఈ 1858 విక్టోరియా రాణి ప్రకటన, అంటే దీన్ని ఏమంటారంటే భారత ప్రజల స్వేచ్ఛకు ఒక మాగ్నా కార్టా వంటిది అంటారు. అదే గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాకి నాంది అంటారు. ఈ చట్టం చేసిన తర్వాత నుంచి 1861 కౌన్సిల్ చట్టం, 1892 కౌన్సిల్ చట్టం అంటారు. అసలు కౌన్సిల్ చట్టం అంటే ఏంటి అంటే, ఈ విధంగా భారత రాజ్య కార్యదర్శికి 15 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ ఉంది. ఆ కార్యదర్శి మరియు కౌన్సిల్ కలిపి చేసిన చట్టాలు కాబట్టి కౌన్సిల్ చట్టాలుగా పేరుగాంచాయి. అంటే 1858 తర్వాత వచ్చే చట్టాలన్నీ కౌన్సిల్ చట్టాలు అంటాం. ఎందుకు అంటే కారణం ఇది. దాన్ని చార్టర్ చట్టాలు అనడానికి కారణం ఏంటో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం బీసీ రావత్ యొక్క భారత రాజ్యాంగ చరిత్ర వర్గీకరణలో 2 దశలు కంప్లీట్ చేసుకున్నాం. మిగతా 4 దశలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోస్ షేర్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడానికి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు పాలిటీ కూడా ఆల్రెడీ హిస్టరీ స్టార్ట్ చేసాం, అదేవిధంగా పాలిటీ కూడా క్లాసులు స్టార్ట్ చేసాం. ఇప్పుడు 1 by 1 నెక్స్ట్ మిగతా 4 స్టెప్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.